ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, నా ట్రీస్ చాలా రోజుల నుంచి మీకు నేను చూపించట్లేదు కదా. నిన్న ఫుల్ వాన వచ్చేసింది ఫ్రెండ్స్, వచ్చేసి మొత్తం. అందుకని ఇవాళ చూడండి అండి ఎట్లా ఉందో. 10 o'clock అయ్యింది. బిల్వపత్రాల చెట్టు చూడండి ఎట్లా బయట వైపుకి వెళ్ళిపోతుందో. ఈ మందార అయితే సీజన్ అయిపోయింది కాబట్టి ఇంక రావట్లా. కనకాంబరాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. మల్లెపూలు మాత్రం తెగ వస్తున్నాయి ఫ్రెండ్స్. వచ్చేసి ఇవ్వండి, ఇవాళ ఫ్రైడే కదా, పూజ అది చేసుకున్నా. ఇవ్వండి, ఉప్పు దీపం పెట్టేసుకుంటున్నా దేవుడిది. నేను ప్రతి ఫ్రైడే ఉప్పు దీపం పెడతాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, వచ్చేసి మల్లెపూలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ ఫ్రైడే కదా, ఇక అమ్మవారి కోసమే పెట్టేస్తాము కోసి. రాత్రి అయితే ఒక 3 వచ్చినాయి ఫ్రెండ్స్, మీరు నమ్మరు. ఇవాళ ఫ్రైడే కాబట్టి తెల్ల పూలతో అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టం కాబట్టి చేస్తారు కదా. ఇదిగోండి, ఇక పూజ చేసేటప్పుడే కోస్తా అండి. ఇప్పుడే కోస్తే మొత్తం మళ్ళీ స్మెల్ అంతా పోతుందని ఆ ఫ్లవర్స్ ఏమి కోయను. అందులోనూ ఇవాళ ఫ్లవర్స్ కూడా ఏం లేవు ఇంట్లో. ఇవాళ పూలు ఆయన కూడా ఇంకా రాలేదు, వస్తే తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి, చూస్తున్నారా? ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి వాళ్ళ పనమ్మాయి రాలేదు ఫ్రెండ్స్. వచ్చేసి ఫ్రైడే కదా, మార్నింగ్ 6కే లేచి ఇవ్వండి ఈ గిన్నెలు ఇవన్నీ తోమేసి పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేయాలి ఫ్రెండ్స్. వచ్చేసి మార్నింగే లేచి గిన్నెలు అవి తోమేసుకొని ఇంకా బ్రష్ చేసుకొని మా బాబుకి పాలిచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మా బాబుని పంపించేసేసరికి 7:30 అయింది. ఇంకా వాటర్ అవి స్టోర్ చేసుకొని ఇల్లు తుడుచుకొని, వాళ్ళ ఫ్రైడే కదా పూజ చేసుకుంటాం కాబట్టి మనం ఇల్లు తుడుచుకోవాలి కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఇల్లు తుడుచుకొని ఇక తుడిచేసుకొని స్నానం చేసి దీపం పెట్టేసరికి 10 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి ఫ్రెండ్స్. వచ్చేసి ఇవన్నీ ఫ్రెండ్స్, వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ ఇడ్లీ అంటే బోర్ కొట్టేసింది కదా అండి, ఉత్తప్పం వేసేస్తాను. ఇందులో ఆనియన్స్ మిర్చి కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఫ్రెండ్స్, వచ్చేసి మొత్తము ఒక గిన్నెలకు తీసేసుకున్నాను ఇడ్లీ పిండి. ఇంత గిన్నెలో ఎందుకు అయిపోవచ్చింది కదా అని ఉత్తప్పానికి ఇందులోనే కలిపేసుకున్నాను. పనమ్మాయి లేదు కదా, ఇన్ని అంట్లు ఎందుకు చేయటం అని చెప్పేసి ఇట్లా వేసాను. ఇదిగోండి, వచ్చేసి ఉత్తప్పం అది వేసేసుకుంటున్నాను. ఇంటి ముందుకి ఇప్పుడే పూలు వస్తే పూలు తీసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి అసలు 40 రూపీస్ అని చెప్తున్నాడండి రేట్లు. ఫెస్టివల్ కదా, సండే వచ్చేసి ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారు. మల్లెపూలు కూడా మాకు ఆల్రెడీ దొడ్లో వస్తున్నాయి కదా మల్లెపూలు, ఎందుకంటే తీసుకోవటం మూర అట్లా వస్తున్నాయి. కొంచెం అమ్మవారి కోసమని, దేవుడి కోసం అన్నట్టుగా తీసుకున్నాను. వచ్చేసి ఇదిగోండి, ఉత్తప్పం అది వేసేసుకున్నా. ఇంకా స్టవ్ ఖాళీ ఉంటే పక్కన రాగి జావ పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఒకటైతే వేసుకున్నాను, ఇది రెండోది. ఇంకా మిగిలిన పిండి అంతా ఇట్లానే వేసేసుకుంటాను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి. ఇదిగోండి, ఇక్కడైతే వచ్చేసి రాగి జావ కోసమని పెట్టేసుకున్నాను, వాటర్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి రాగి జావ కూడా పెట్టేసుకున్నాను. ఇవాళ అయితే వచ్చేసి మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వచ్చేసి ఏంటదని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్. వచ్చేసి నిన్న నేను వీడియో షేర్ చేశాను కదా మసాలా వడ, దాంతో నాకు 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. చాలా 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 థ్యాంక్స్ అండి మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్కి. చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంతలా సపోర్ట్ చేసి 200 దాకా తీసుకొచ్చారు. అసలు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఫ్రెండ్స్. వచ్చేసి అసలు వస్తుందో 198 199 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. వెళ్తే ఎక్కడ అది మొత్తము మళ్ళీ తగ్గిపోయినాయి, వ్యూస్ తగ్గిపోయినాయి, సబ్స్క్రైబర్లు తగ్గిపోయారు. నాకైతే అసలు ఎంత ఏడుపు వచ్చేసిందో ఫ్రెండ్స్. వచ్చేసి వద్దు మానేద్దామని చెప్పి అనుకున్నా. ఇక మొన్న ఒక వీడియో పెట్టాను ఉగాదిది, దానికి ఒక సబ్స్క్రైబర్ నిన్నటి వీడియోకి 200 వచ్చేసి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే మాత్రం నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఎంత బాధపడ్డానో అంత ఇది వచ్చేసింది. నిన్న వీడియో మసాలా వీడియో చేశాను కదా, దానికి ఒక సబ్స్క్రైబర్ వచ్చి 200 కంప్లీట్ అయ్యారు.
చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని అనుకుంటున్నారు అవి కూడా నాకు కమెంట్ చేస్తే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి నేనైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎంత కష్టపడి 1.5 year అయిపోయింది కదా ఫ్రెండ్స్. వచ్చేసి కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇంకా కష్టపడి 1K కంప్లీట్ అయ్యి ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలనేది నా ఎయిమ్గా పెట్టుకున్నాను. నేనైతే వచ్చేసి చూద్దాము దేవుడు ఎక్కడి దాకా తీసుకెళ్తాడో నన్ను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి జావ తాగేస్తున్నాను. ఇంకా మంత్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. వచ్చేసి వాళ్ళప్పుడే డేట్ 4 కదా. ఇంకా మనం మంత్లీ బడ్జెట్ వేసుకోవాలి. వచ్చేసి ఇక పాలని, పేపర్ అని, కేబుల్ అని అన్నీ నేను మంత్లీ బడ్జెట్ వేస్తానండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇయర్ మొత్తము నేను ఎంత ఖర్చు పెట్టాను, నాకు ఎంత ఇస్తారు ఇంట్లో, నేను ఎంత ఖర్చు పెడతాను, ఎంత సేవింగ్ చేస్తాను, అట్లానే అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి రాగి జావ తాగేస్తున్నాను. ఏమంటే ఫ్రెండ్స్, వచ్చేసి ఇవాళ అయితే మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. వట్టిపప్పు అట్లానే పచ్చిమిరపకాయలు పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే వచ్చేసి ఇదిగోండి మామిడికాయ మొన్న పచ్చడి కోసమని తురిమాను కదా. ఇది డైరెక్ట్ వేసేస్తే ఉడుకుతుందో ఉడుకుదో అని డౌట్గా ఉంది. అందుకని కొంచెం చిన్న కటోరీలో పెట్టేసి ఇది అందులో పెట్టేస్తే దాంతోపాటు ఉడికిపోతుంది. కాబట్టి పప్పు మెత్తగా ఉడుకుతుంది, ఇది కూడా ఉడికిపోతుంది. కాబట్టి మనకి పులుపు కందిపప్పు పట్టడం వల్ల పప్పు ఉడకదండి. అందుకని ఇట్లా పెడదామని అనుకుంటున్నా. ఇట్లా పెట్టేస్తాను వేసేసి. ఈ కాకపోతే పప్పు ఉడికిన తర్వాత కూడా మనము ఈ తురుము వేసుకోవచ్చు, కానీ పచ్చి వాసన వస్తుంది కదా అండి. అందుకని ఆ వాసన పోవడానికని మనం కొంచెం ఉడికించుకుంటే బెటర్ అన్నట్టుగా ఇట్లా ట్రై చేస్తున్నా. చూద్దాము ఎట్లా వస్తుందో. ఇదిగోండి ఇదైతే బాగా పుల్లగా ఉంది. కొంచెమే వేస్తున్నాను, ఒక 2 చిప్పలు వేసుకున్నాను పప్పు అంతే. ఎందుకంటే మళ్ళీ నైట్ టిఫిన్ కూడా మనకి ఏదైనా చపాతీ వేస్తే అందులో కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఇట్లా పెడుతున్నాను. ఇదిగోండి స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నాను. వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇదైతే నా మంత్లీ బడ్జెట్ అండి. వచ్చేసి చూసారా, ఇదిగోండి బడ్జెట్ జనవరి నెల 16,000 అండి. సేవింగ్స్ కూడా రాసుకున్నా. ఇట్లా నేను అన్నీ రాసుకుంటానండి. వచ్చేసి వ్యాన్ అని, సరుకులు, మిల్క్, మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ, అంజమ్మ అంటే పనమ్మాయి అండి, మందులు, అట్లా నేను వెజిటేబుల్స్, ఆటో ఏది 1 రూపీ కట్ చేసినా కూడా నేను రాస్తాను. ఇందులో రాసేసి సేవింగ్స్ ఏమన్నా ఉంటాయి అంటే ఇదిగోండి ఇట్లా మొత్తం మంత్ అయిపోగానే ఇట్లా నేను మొత్తం చూసుకుంటా. ఇదిగోండి ఇట్లా వచ్చేసి ఇదేం ఫిబ్రవరి నెల వచ్చేసి 10,500. మనకి మంత్ చేంజ్ అయ్యే కొద్దీ ఒక మంత్ డ్రై ఫ్రూట్స్ నేను ఎక్కువ తీసుకుంటాను, బాదం, జీడిపప్పు అట్లా. ఇదైతే వచ్చేసి ఫిబ్రవరి నెలలో నేనైతే వచ్చేసరి మా బాబు ఫంక్షన్ జరిగింది కదా, అడవుల్లో పడేసి సరిగ్గా రాయలేకపోయాను. ఇదిగోండి వచ్చేసి ఇట్లా ఆనియన్స్, పొటాటో, వెజిటేబుల్స్ ఇట్లా అన్నీ రాసుకుంటూ ఉంటాను నేను. ఇదైతే వచ్చేసి ఏప్రిల్ మంత్ అండి. 20,000 రాయాలి. వాళ్ళు వచ్చేసి ఇదిగో స్కూల్ వ్యాన్ ఇవాళ ఇచ్చేసాను. పని మనిషి, మెయింటెనెన్స్, కరెంట్ బిల్. ఇప్పుడు ఈ మంత్ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ ఏప్రిల్లో. చూడాలి, నాతో పాటు మీరు కూడా చూడండి. అసలు 20,000లో ఏమన్నా సేవింగ్స్ మిగులుతుందా లేదా. ఇదేమో బర్త్డే ఖర్చులు అండి. కేకు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, గిఫ్ట్ వచ్చేసి 300 తీసుకున్న. చాక్లెట్స్ మొత్తం 2,500 అయింది మా బాబుది. ఇది కూడా మనకి ఏప్రిల్ మంత్ బడ్జెట్లోకే వస్తుంది. కాబట్టి ఇట్లా నేను ఏదైనా సరే ఇట్లా రాసుకుంటానండి. నాకు ఎంత ఇచ్చారు, అందులో ఎంత మిగిలింది, స్లిప్పులు కూడా ఉంచుతానండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు అడగచ్చు కదా, నేను ఇంత ఇచ్చాను, నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఏం మిగిలింది ఏంటని అడిగితే మనం టక్కున ఇచ్చేటట్టు ఉండాలి కదా అండి. అందుకని చెప్పేసి నేను ఇట్లా ప్రతిదీ పేపర్లో మెన్షన్ చేస్తాను. 1 రూపీ ఖర్చు పెట్టినా సరే నాకు ఇచ్చిన దాంట్లో. ఇది నేను ఏదో పెద్ద గొప్పగా చేస్తున్నానని ఏం కాదులే కానివ్వండి, మన లేడీస్ కూడా చేస్తూ ఉంటారు. కానీ నేనేం ఫాలో అవుతా అనేది మీకు తెలియాలి. కాబట్టి నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, నేను ఎలా సేవింగ్ చేస్తాను అనేది మీకు చెప్తా అన్నానన్న ఐడియాతోటి మీకు నేను ఇది షేర్ చేస్తున్నాను. కానీ వేరే ఏదో నేనేదో పెద్ద గొప్పగా చేసేస్తున్నానని కాదండి. అందరితో పాటే నేను కూడాను చూడాలి. ఈ సంవత్సరం నేను అంతా సేవింగ్స్ చేస్తాను. ఈ డిసెంబర్ నెల కల్లా చూద్దాం ఫ్రెండ్స్. వచ్చేసి ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇదైతే గ్రాసరీస్ నేను ఇలా రాసుకుంటానండి. వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్లో తీసుకుంటాను. డీమార్ట్లో తీసుకున్నవి వేరే ఉంటాయి, ఇవేమో బయట షాప్లో తీసుకుంటాను. ఇట్లా రాసుకొని వెళ్తానండి నేను మొత్తము. ఇదిగోండి ఏమేం కావాలో మొత్తం లిస్ట్ అంతా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కూడా వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను. మళ్ళీ నాకు ట్యూషన్ పిల్లలు వస్తారు కదా, అందుకని చెప్పేసి
మోస్ట్లీ లంచ్ అయిన తర్వాతే నేను ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.